మీరీ వీడియో థంబ్‌నెయిల్ చూడగానే మీ గుండె ఒక్క క్షణం ఆగి మళ్ళీ కొట్టుకొని ఉంటుంది. అవునా? ఎందుకంటే నేను చెప్పబోయే ఈ మాట మీ జీవితంలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తున్న నిశ్శబ్ద నరకానికి సంబంధించినది. రాత్రుల్లో ఒంటరిగా దిండులో ముఖం పెట్టుకొని దేవుడా, నాకే ఎందుకిలా జరుగుతోంది? నేనెవరికి ఏమన్యాయం చేశానో అని మీరు పెట్టుకున్న కన్నీళ్లకు సంబంధించినది. నమస్కారం. నేను మీ శ్రేయోభిలాషిని. ఒక జ్యోతిష్యుడిగా గ్రహాల కదలికలు మాత్రమే కాదు, ఆ గ్రహాలు మీ మనసులో ఆడుతున్న సైకలాజికల్ ఆటలు కూడా నాకు తెలుసు. మేషరాశివారు, మీ కర్మచక్రం తిరిగింది. ఏ కాలం కోసమైతే మీరు ఇన్ని సంవత్సరాలు వేచి చూశారో ఆ కాలం వచ్చేసింది. నిన్నటిదాకా మిమ్మల్ని వాడుకొని వెన్నుపోటు పొడిచి మీ అవసరం తీరిపోయాక చెత్తబుట్టలో పడేసిన వాళ్ళు ఇప్పుడు మీకోసం, మీ దయకోసం, మీ ఒక్క చూపు కోసం పడిగాపులు కాసే సమయం ఆసన్నమైంది. కానీ ఆగండి, మీరీ వీడియోని స్కిప్ చేసే ముందు ఒక అత్యంత ముఖ్యమైన విషయం. విశ్వం, యూనివర్స్ ఎప్పుడూ ఒక లెక్క ప్రకారం నడుస్తుంది. నేను నా తపస్సుతో, నా విద్యతో ఈ రహస్యాన్ని మీదాకా తీసుకొచ్చాను. ఇది విశ్వం మీకిస్తున్న సంకేతం. ఈ వీడియో మీదాకా వచ్చిందంటే ఇది యాదృచ్ఛికం కాదు, ఆ దైవ నిర్ణయం. ఈ అద్భుతమైన కర్మఫలాన్ని మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఇప్పుడే, ఈ క్షణమే ఈ వీడియోని లైక్ చేయండి. మీ లైక్ అనేది విశ్వానికి మీరిస్తున్న సిగ్నేచర్. అవును, నా జీవితంలోకి రాబోతున్న న్యాయాన్ని నేను స్వీకరిస్తున్నాను అని దేవుడికి మీరు చెప్పే పద్ధతి. అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మిమ్మల్ని మానసికంగా కాపాడే రక్షణ కవచంలాంటి ఎన్నో రహస్యాలు నేను మీకు చెప్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు నా ఆధ్యాత్మిక కుటుంబంలో సభ్యులైనట్టే. మరియు కామెంట్స్లో నా కర్మచక్రం తిరిగింది, నేను సిద్ధంగా ఉన్నాను అని రాయండి. ఆ రాసే ప్రతి అక్షరం మీ జీవితంలో మేనిఫెస్ట్ అవుతుంది. ఎవరైతే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తారో వారి చుట్టూ ఒక పాజిటివ్ ఔరా ఏర్పడేలా నేను ప్రార్థిస్తాను. ఇది మీరు ఏమాత్రం ఇగ్నోర్ చెయ్యకూడని విశ్వం పిలుపు. మరి మొదలుపెడదామా? మేషరాశి, రాశిచక్రంలో మొదటి రాశి. మీరు రాజులు, మీరు పోరాట యోధులు. కానీ దేవుడు మీకు ఎంత ధైర్యాన్నిచ్చాడో అంతకంటే రెట్టింపు స్వచ్ఛమైన, ఇన్నోసెంట్ మనసునిచ్చాడు. అదే మీ పాలిట శాపంగా మారింది. మీ గురించి నాకు తెలుసు. మీరెవర్ని ప్రేమిస్తే అది స్నేహమైనా, ప్రేమకథైనా, బంధువులైనా సరే ప్రాణమిచ్చేస్తారు. లెక్కలు చూసుకోరు. మీ జేబులో 100 రూపాయలుంటే ఎదుటివాడికి అవసరమని తెలిస్తే ఆ 100 రూపాయలు వాడి చేతిలో పెట్టేసి మీరు మాత్రం ఆకలితో పడుకునే రకం మీరు. అవునా కాదా? మీ మనస్సాక్షిని అడగండి. కాని మీకు తిరిగి ఏమి దొక్కింది? మీరెవరికైతే 100% ఇచ్చారో వారు మీకు కనీసం 1% కూడా తిరిగి ఇవ్వలేదు. పైగా నువ్వు నాకు ఏం చేశావు అని మీ ముఖం మీదే అడిగారు. ఆ మాట విన్నప్పుడు మీ గుండెల్లోంచి ఒక నెత్తుడు చుక్క రాలినంట బాధ మీకు కలిగింది. మీరు ఎప్పుడూ ఎదుటివారిని అనుమానించరు. ఎవరైనా కష్టాల్లో ఉన్నానని మీ దగ్గరకు వచ్చి 2 కన్నీటి బొట్లు రాలిస్తే కరిగిపోతారు. మీది అగ్నితత్వం అయినప్పటికీ మీ మనసు మాత్రం వెన్న. ఈ లోకంలో ఉన్న స్వార్థపరులు, మోసగాళ్లు మీలోని ఈ మంచితనాన్ని చేతకానితనం అనుకున్నారు. మిమ్మల్ని ఒక టిష్యూ పేపర్లాగా వాడుకున్నారు. డబ్బులవసరమైతే మీ దగ్గరకు వచ్చారు. పనులు కావాలంటే మీ దగ్గరకు వచ్చారు. వాళ్లకి బోరు కొడితే మీతో మాట్లాడారు. కాని మీకు అవసరం వచ్చినప్పుడు, మీరు ఒంటరిగా ఏడ్చినప్పుడు మీ పక్కన ఎవ్వరూ లేరు. ఆ మోసం చేసినవాళ్లు మీ గుండెను పగలగొట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్లు వెళ్ళిపోయి సంతోషంగానే ఉన్నారే, నాకే ఎందుకీ కర్మ అని మీరు చాలాసార్లు కుమిలిపోయారు కదా? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మరియు సైకలాజికల్గా మీకు ఎందుకిలా జరుగుతోందో తెలుసా? దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. మీరెవరి మీదైతే ఆధారపడ్డారో వాళ్ల నిజస్వరూపాలు మీకు చూపించడానికి విశ్వం ఆడిన నాటకమది. మీరు పడ్డ ఆవేదన, మీరు చిందించిన ప్రతి కన్నీటి బొట్టు, మీరు గడిపిన ప్రతి నిద్రలేని రాత్రి విశ్వం, యూనివర్స్ లెక్కపుస్తకంలో రికార్డైపోయాయి. దేవుడికి ఆలస్యం చేయడం తెలుసు కాని అన్యాయం చేయడం తెలియదు. ఇప్పుడా దేవుడి లెక్క తీర్చే సమయం వచ్చింది. ఇప్పుడు గ్రహాల గమనం పూర్తిగా మారుతోంది. శని భగవానుడు, కర్మసాక్షి, మీ జీవితంలోకి ఒక అద్భుతమైన న్యాయాన్ని తీసుకురాబోతున్నాడు. రాహు, కేతువుల ప్రభావం వల్ల మీకు గతంలో జరిగిన మోసాలన్నీ ఇప్పుడు మీ శత్రువుల మెడకి ఉచ్చులా మారబోతున్నాయి. గురుబలం మీ వైపుకి తిరిగింది. దీనర్థమేమిటో తెలుసా? కర్మఫలం మొదలైంది. కర్మ అంటే ఏంటో మీకు తెలుసా? ఒక మనిషి ఎవరినైతే అకారణంగా ఏడిపిస్తాడో, ఎవరి స్వచ్ఛమైన మనస్సుతో ఆడుకుంటాడో తిరిగి అదే వేదనను ఆ మనిషికి పదింతలు చేసి ఇవ్వడమే కర్మ. గతంలో మిమ్మల్ని ఎవరైతే వదిలేసి వెళ్లారో, ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వాళ్ల జీవితాల్లో ఇప్పుడు తుఫాను మొదలైంది.
మీరు బాగా గమనించండి, వాళ్ళిప్పుడు సంతోషంగా లేరు. పైకి సోషల్ మీడియాలో నవ్వుతున్నట్లు ఫోటోలు పెట్టచ్చు లేదా బయటికి బిల్డప్ ఇవ్వచ్చు, కానీ వాళ్ల జీవితాల్లో దేవుడు ఒక శూన్యాన్ని సృష్టించాడు. వాళ్లు మీ నుంచి దూరమయ్యాక మీలాగే ప్రేమించేవాళ్లు, మీలాగే సహాయం చేసేవాళ్లు వాళ్లకి దొరుకుతారు అని భ్రమపడ్డారు. కాని ఈ లోకం చాలా స్వార్థపూరితమైనది. వాళ్లకిప్పుడు అర్థమవుతోంది, మిమ్మల్ని మోసం చేసి వెళ్లిన వాళ్లని ఇప్పుడు వేరేవాళ్లు మోసం చేస్తున్నారు. మీ దగ్గర వాళ్లు ఏదైతే లాక్కున్నారో ఇప్పుడు వాళ్ల దగ్గర నుంచి ప్రకృతి దాన్ని నిర్దాక్షిణ్యంగా లాక్కుంటోంది. ఇప్పుడు వాళ్లకి మీ విలువ అర్థమవుతోంది. అర్రెర్రే, వాడు లేదా ఆమె ఎంత మంచివాళ్లు! వాళ్ల దగ్గర నేను రాజులాగా, రాణిలాగా ఉండేవాణ్ణి. ఎలాంటి స్వార్థం లేకుండా నన్ను ప్రేమించారు. నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని వాళ్ల మనస్సాక్షి వాళ్లని లోపల నుంచి దహించివేస్తోంది. అవును, మేషరాశివారు, ఇది అక్షర సత్యం. మీకోసం ఎదురుచూస్తున్నారు. మీ కరుణ కోసం వాళ్ళిప్పుడు తహతహలాడుతున్నారు. ఇప్పుడు వినండి, అసలైన ఘట్టం ఇక్కడే మొదలవుతుంది. వాళ్లు నేరుగా వచ్చి మీ కాళ్ళు పట్టుకోరు. ఎందుకంటే వాళ్లకి అహంకారం ఎక్కువ. కాని వాళ్లు మీ చుట్టూ తిరగడం మొదలుపెడతారు. దీన్ని మీరు చాలా సైకలాజికల్గా గమనించాలి. యూట్యూబ్లో ఇలాంటి రహస్యాలు మీకు ఎవ్వరూ చెప్పరు. వాళ్లు ఎలా వస్తారో తెలుసా? సడన్గా మీ వాట్సాప్ స్టేటస్లు చూడ్డం మొదలుపెడతారు. ఎప్పుడో పాత పోస్టులకు లైక్ కొడతారు. మీకు తెలిసిన కామన్ ఫ్రెండ్స్ దగ్గర మీ గురించి గొప్పగా మాట్లాడతారు. వాడు చాలా మంచోడురా, నేనే తప్పు చేశాను అని సింపతి క్రియేట్ చేస్తారు. పండగలకో, పుట్టినరోజుకో సడన్గా హ్యాపీ బర్త్డే అనో, హాయ్ ఎలా ఉన్నావు అనో చిన్న మెసేజ్ చేస్తారు. దీని వెనక ఉన్న సైకాలజీ ఏమిటో తెలుసా? వాళ్లు నీళ్లల్లో మునిగిపోతూ ప్రాణవాయువు కోసం కొట్టుకుంటున్న వ్యక్తుల్లాంటివాళ్లు. మీరు వాళ్ల పాలిట ఆక్సిజన్ సిలిండర్ లాంటివాళ్లు. వాళ్ల జీవితంలో ఇప్పుడు అన్నీ కష్టాలే. వాళ్లకి ప్రశాంతత లేదు. ఆ ప్రశాంతత మీ దగ్గర మాత్రమే ఉందని వాళ్లకి తెలుసు. అందుకే మళ్లీ మీ జీవితంలోకి ఎంటరవ్వడానికి ఒక చిన్న తలుపు సందు వెతుక్కుంటున్నారు. వాళ్లు మీ మీద ప్రేమతో రావడం లేదు. వాళ్ల స్వార్థం కోసం, వాళ్ల కష్టాలు తీర్చుకోవడం కోసం, వాళ్ల గిల్టీ ఫీలింగ్ తగ్గించుకోవడం కోసం మళ్లీ మీ పాతగాయాలను రేపడానికి వస్తున్నారు. ఇక్కడే మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. దేవుడు మీకు న్యాయం చేస్తున్నాడు సరే, కాని మీరు ఏం చెయ్యాలి, ఎలా వ్యవహరించాలి? ఇక్కడే చాలామంది మేషరాశివాళ్లు మళ్లీ పప్పులో కాలువేస్తారు. కాని నా సబ్స్క్రైబర్లు, నా ఫాలోవర్లు ఆ తప్పు చేయకూడదు. అందుకే నేనీ వీడియో ద్వారా మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాను. వాళ్లు తిరిగి వచ్చినప్పుడు లేదా మీకు వాళ్ల నుంచి మెసేజ్లు వస్తున్నప్పుడు మీరు ఏమి చెయ్యాలి? మొదటి రూల్, నిశ్శబ్దం, ద పవర్ ఆఫ్ సైలెన్స్. మేషరాశివారికి కోపం ఎక్కువ. ఎవరైనా మోసం చేసినవాళ్లు కనిపిస్తే వెంటనే వాళ్లని తిట్టేయాలి, లేదా నువ్వు నాకు ఇది చేశావు కదా, ఇప్పుడెందుకు వచ్చావు అని నిలదీయాలి అనిపిస్తుంది. వద్దు, అలా చెయ్యకండి. మీరు వాళ్ల మీద అరిచినా, కోప్పడినా దానర్థం మీరు ఇంకా వాళ్ల వల్ల ఎమోషనల్గా బాధపడుతున్నారు అని వాళ్లకి అర్థమైపోతుంది. మీరు ఇవ్వాల్సిన అస్త్రం సైలెన్స్. వాళ్లు మెసేజ్ చేస్తే చూడండి, కానీ రిప్లై ఇవ్వకండి. వాళ్లు ఎదురుపడితే ఎవరో పరిచయం లేని వాళ్లను చూసినట్లు ఒక చిన్న చిరునవ్వు నవ్వి పక్కకు వెళ్ళిపోండి. వాళ్ల ఉనికిని మీరు అస్సలు పట్టించుకోవడం లేదు అని వాళ్లకి అర్థం కావాలి. ఈ నిశ్శబ్దం వాళ్లని మానసికంగా చంపేస్తుంది. నేనంటే వీళ్లకి ఇక ఏమాత్రం లెక్కలేదా అనే ప్రశ్న వాళ్ల ఇగోని ముక్కలు చేస్తుంది. రెండవ రూల్, ప్రతీకారం తీర్చుకోకండి. చాలామందికి వాడు నన్ను మోసం చేశాడు, ఇప్పుడు వాడు నా చేతికి చిక్కాడు, వాడి అంతు చూస్తాను అనిపిస్తుంది. వద్దు, ఎందుకంటే ప్రతీకారం తీర్చుకునే బాధ్యత విశ్వం తీసుకుంది. మీరు మధ్యలో వేలు పెడితే దేవుడు పక్కకు తప్పుకుంటాడు. నీ అంతట నువ్వే వాణ్ణి శిక్షించుకుంటున్నావు కదా, నా అవసరం ఏముంది అని ప్రకృతి మీ కర్మచక్రం ఆపేస్తుంది. మీరు కేవలం ఒక ప్రేక్షకుడిగా మిగిలిపోండి. వాళ్ల పతనాన్ని, వాళ్లు పడే బాధని మీరు కేవలం చూడండి అంతే. మీ చేతులకి మట్టి అంటించుకోకండి. మూడవ రూల్, మళ్లీ మీ జీవితంలోకి రానివ్వకండి. సెట్ అబ్సల్యూట్ బౌండరీస్. ఇది చాలా ముఖ్యం. మేషరాశివారికి క్షమాగుణం చాలా ఎక్కువ. వాళ్లు ఏడ్చుకుంటూ వచ్చి 2 మాటలు చెప్పగానే సరేలే పాపమని క్షమించేస్తారు. క్షమించడం తప్పు కాదు. మీ మనసు ప్రశాంతత కోసం మనసులోనే వాళ్లను క్షమించండి. కానీ మళ్లీ మీ జీవితంలోకి మాత్రం వాళ్లకి ఎంట్రీ ఇవ్వకండి. ఒకసారి పగిలిన అద్దం మళ్లీ అతికిస్తే ముఖం క్లియర్గా కనిపించదు, పగుళ్లు మాత్రమే కనిపిస్తాయి. ఒకసారి నమ్మకం ద్రోహం చేసినవాడు మళ్లీ చెయ్యడని గ్యారంటీ ఏంటి? నువ్వు నాకిక అవసరం లేదు అని నిర్మోహమాటంగా మీ మనసుకి మీరు చెప్పుకోండి. వాళ్లకి మీ బౌండరీస్ ఏంటో స్పష్టంగా చూపించండి. ఇప్పుడు నేను చెప్పబోయేది మీ గుండెల్లో ముద్రించుకోండి. జాగ్రత్త! ఈ సమయంలో రాహువు మిమ్మల్ని మాయ చేయడానికి ప్రయత్నిస్తాడు. మీ పాత జ్ఞాపకాలను మళ్లీ మీ కళ్ల ముందు తిప్పుతాడు. వాడు లేదా ఆమె మారాడేమో, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనే ఒక దరిద్రమైన ఆలోచన మీ బుర్రలోకి వస్తుంది.
ఒకవేళ మీరు మీ పాత శత్రువులకో, మిమ్మల్ని మోసం చేసిన పాత ప్రేమకో, పాత స్నేహానికో మళ్లీ అవకాశం ఇస్తే, మీరు మీ జీవితంలో చేయబోయే అతిపెద్ద చారిత్రక తప్పు అదే అవుతుంది. ఈసారి వాళ్లు మిమ్మల్ని మోసం చేస్తే, మీరు మళ్లీ కోలుకోవడానికి ఇంకో 10 ఏళ్లు పడుతుంది. అందుకే గుడ్డిగా నమ్మకండి. దేవుడు మీకు కొత్త మార్గాలను తెరుస్తున్నాడు. ఈ 2024-25 కాలం మేషరాశివారికి ఆర్థికంగా, వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఒక స్వర్ణయుగంలాంటిది. మీరిప్పుడు ఫోకస్ చేయాల్సింది మీ కెరియర్ మీద, మీ డబ్బు మీద, మీ కుటుంబం మీద. ఎవరైతే మీ కష్టకాలంలో మీతో నిలబడ్డారో వాళ్ల మీద ఫోకస్ చేయండి. మిమ్మల్ని వదిలేసి వెళ్లినవాళ్లు ఇప్పుడు వస్తున్నారు అంటే మీరు ఎదుగుతున్నారు అని అర్థం. మీ విజయపు వాసన వాళ్లకి తగిలింది. అందుకే మీ సక్సెస్ని పంచుకోవడానికి, మీ వెలుగులో చలికాచుకోవడానికి వస్తున్నారు. వాళ్లని రానివ్వకండి. మీ దారిలో మీరు ముందుకు దూసుకుపోండి. ఎవ్వరికీ భయపడకండి. మీ రాస్యాధిపతి కుజుడు. మీకు పోరాట పటిమ రక్తంలోనే ఉంది. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడం ఆపండి. ఈరోజు నుంచి మీ మైండ్ సెట్ మారాలి. నన్ను ఎవరైనా మోసం చేశారు అంటే అది వాళ్ల దరిద్రం. నాలాంటి ఒక మంచి వ్యక్తిని వాళ్లు కోల్పోయారు. నాకేం నష్టం లేదు, వాళ్లే ఒక వజ్రాన్ని చేతులారా నేలపాలు చేసుకున్నారు అనే యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోండి. ఈ ప్రపంచంలో ఎవరినైనా కొనొచ్చు కానీ మేషరాశివారి స్వచ్ఛమైన ప్రేమను, లాయల్టీని కొనే దమ్ము ఏ కోటీశ్వరుడికి లేదు. మీ విలువ మీరు తెలుసుకోండి. నా ప్రియమైన మేషరాశివారు, ఈ వీడియో చూస్తూ మీ కళ్లల్లో నీళ్లు తిరిగి ఉంటే, మీ గుండెల్లో భారం తగ్గిపోయుంటే, నా మాటలు మీ ఆత్మను తాకినట్టే. నేను చెప్పిన ప్రతి మాట మీ జీవితంలో జరుగుతున్న నిజమని మీ మనస్సాక్షికి తెలుసు. ఇప్పుడు నేనడుగుతున్నాను, మీకోసం ఎవరైతే గోతులు తవ్వారో వాళ్లే అందులో పడటం చూడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీ విజయమే వాళ్లకు మీరు ఇచ్చే అతిపెద్ద రిటర్న్ గిఫ్ట్. లేవండి, మీ కన్నీళ్లు తుడుచుకోండి, గతాన్ని వదిలేయండి. రేపటి మీ ఉజ్వల భవిష్యత్తు కోసం అడుగువేయండి. మీరు ఒంటరి కాదు, నేనున్నాను. అన్నిటికీ మించి ఆ విశ్వం మీ వెంటే ఉంది. వీడియో క్లోజ్ చేసే ముందు ఒక్క నిమిషం నా మాట వినండి. ఈ వీడియో చూశాక మీలో ఒక కొత్త ఎనర్జీ వచ్చింది కదా? ఈ ఎనర్జీ మీలాంటి ఎంతోమంది మేషరాశివారికి ఇప్పుడు అవసరం. ఎక్కడో ఒక మూల మోసపోయి డిప్రెషన్లో ఉండి ఏం చెయ్యాలో తెలియక ఏడుస్తున్న ఒక మేషరాశి వ్యక్తికి ఈ వీడియో ఒక సంజీవని లాంటిది. అందుకే ఈ వీడియోని మీరు ఇగ్నోర్ చేయలేరు. మీకు తెలిసిన ప్రతి మేషరాశివారికి మీ వాట్సాప్ గ్రూపుల్లో, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు చేసే ఒక చిన్న షేర్ ఒకరి జీవితంలో ఆత్మహత్యలాంటి ఆలోచనలను ఆపి కొత్త జీవితాన్ని ఇవ్వచ్చు. దయచేసి షేర్ బటన్ నొక్కండి. అలాగే నేను ముందు చెప్పినట్లు ఈ విశ్వం మీకు ఇస్తున్న ఈ న్యాయాన్ని ఆహ్వానించడానికి వీడియోని లైక్ చేయండి. మీ లైక్ ఈ వీడియోని మరింత మందికి యూట్యూబ్ చేరవేసేలా చేస్తుంది. మరిన్ని ఇలాంటి అద్భుతమైన, మీ మనసుకి హత్తుకునే సైకలాజికల్, ఆస్ట్రాలాజికల్ అనాలిసిస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే నా తర్వాతి వీడియో నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకూడదు. చివరగా నాకు కామెంట్స్లో తెలియజేయండి. మీరు ఎవరి చేతిలో మోసపోయారు? మీ మనసులో ఉన్న బాధ ఏంటి? అంతా కామెంట్స్లో రాసేయండి. మీ బాధను ఆ అక్షరాల ద్వారా బయటకు పంపించేయండి. ఇక్కడితో మీ కష్టాలు తీరిపోయాయి. కామెంట్ సెక్షన్లో నేను సిద్ధంగా ఉన్నాను, నా విజయం మొదలైంది అని గర్వంగా రాయండి. ప్రతి కామెంట్ని నేను చదువుతాను, వాటికి నా పాజిటివ్ వైబ్రేషన్స్ పంపుతాను. ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీ జాతకం ఒక చరిత్ర సృష్టించబోతోంది. దానికి మీరే సాక్ష్యం. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు.